వెల్కమ్ టు ఎవ్రీ ఎగ్జామ్. ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా నేర్చుకుంటున్న అంశాలు. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ. నెక్స్ట్, దక్షిణాఫ్రికా స్వాతంత్రోద్యమ స్థలాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు. ఈ యొక్క గుర్తింపు అనేది ఎక్కడ లభించింది? ఇప్పుడు జరుగుతున్నటువంటి 46వ యునెస్కో వారసత్వ సమావేశాల్లో ఈ గుర్తింపు అనేటువంటిది లభించింది. మరి ఈ 46వ యునెస్కో వారసత్వ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి? న్యూఢిల్లీలో జరుగుతున్నాయి. ఇందులో ఈ యొక్క దక్షిణాఫ్రికా స్వతంత్రోద్యమ స్థలాలతో పాటుగా ఇండియాలో ఉన్నటువంటి అస్సాంలోని మొయిదం లేదా అహోం సమాధులకు కూడా యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది. నెక్స్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 అన్ని మతాల వారికి వర్తిస్తుంది అని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఓకే, సో ఈ యొక్క నిషేధ చట్టం 2006 అనేటువంటి బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 అనేటువంటిది అన్ని మతాలకు వర్తిస్తుందని చెప్పేసి కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే కేరళ హైకోర్టు ఎక్కడ ఉంది? ఎర్నాకుళంలో ఉంది. కానీ వాస్తవానికి జనరల్గా హైకోర్ట్స్ క్యాపిటల్ సిటీస్లో ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్కి. కానీ ఇక్కడ కేరళ హైకోర్టు మాత్రం క్యాపిటల్ సిటీలో లేదు, ఎర్నాకుళంలో ఉంది. అదేవిధంగా కేరళలాగే మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా హైకోర్టు అనేటువంటిది క్యాపిటల్ సిటీస్లో కాకుండా వేరే ప్రదేశాలలో ఉంది. అటువంటి రాష్ట్రాలు ఏమనగా ఉత్తరప్రదేశ్, దాని హైకోర్టు ఎక్కడ ఉంది? అలహాబాద్ ఆర్ ప్రయాగ్రాజ్. దీన్ని రీసెంట్గా ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నాము. సో ప్రయాగ్రాజ్లో ఉంది. కానీ వాస్తవానికి ఉత్తరప్రదేశ్ ఒక క్యాపిటల్ సిటీ ఎక్కడ? లక్నో. అదేవిధంగా ఒడిషా హైకోర్టు కటక్లో ఉంది. బట్ ఒడిషా యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? భువనేశ్వర్. రాజస్థాన్ యొక్క హైకోర్టు జోధ్పూర్లో ఉంది. మరి రాజస్థాన్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? జైపూర్. మధ్యప్రదేశ్ యొక్క హైకోర్టు జబల్పూర్లో ఉంది. మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? భోపాల్. గుజరాత్ యొక్క హైకోర్టు అహ్మదాబాద్లో ఉంది. గుజరాత్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? గాంధీనగర్. ఉత్తరాఖండ్ యొక్క హైకోర్టు నైనిటాల్లో ఉంది. ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి మరి? డెహ్రాడూన్. అస్సాం యొక్క క్యాపిటల్ గౌహటిలో ఉంది. లేకిన్ అస్సాం యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి మరి? దిస్పూర్. సో ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్ట్స్ వేరే ప్రదేశాల్లో ఉన్నాయి. వాటిని గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా ఒక రాష్ట్రానికి ఒక హైకోర్టుకు సంబంధించి ఆ పరిధిలోకి ఏ రాష్ట్రాలు లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి అనేటువంటిది కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ముంబై హైకోర్టులోకి డామన్ అండ్ డయు, గోవా, దాద్రా నగర్ హవేలీ ఇవన్నీ కూడా ముంబై హైకోర్టు పరిధిలోకి వస్తాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ యొక్క దీవుల యొక్క హైకోర్టు దీవుల యొక్క న్యాయ పరిధి ఏ హైకోర్టు పరిధిలో ఉంటుంది అంటే కోల్కతా. ఇలాంటివి లిస్ట్ అవుట్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఆర్టికల్ 246 ప్రకారం హైకోర్ట్స్ అనేటువంటివి కేంద్ర జాబితా పరిధిలోకి వస్తాయి. సో ఈ కన్కరెంట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు అలా ఉంటాయి కదండి. సో వాటి మీద కూడా స్పెషల్ ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.